ఫస్ట్ ఇవాళ క్యాబినెట్ భేటీ ఉన్నది. ఈ క్యాబినెట్ భేటీకి సంబంధించి ఏ పత్రిక ఏ రకంగా రాసింది, క్యాబినెట్ భేటీలో ఏం నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, క్యాబినెట్ భేటీలో ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారో ఒకసారి మనము మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నేటి క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక దాంతోపాటు భూభారతికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఈ క్యాబినెట్ భేటీలో ఒకటి రైతు భరోసా, భూభారతి, ఇంకొకటి ఇప్పుడు ఏంది ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా. ఇలా డిఏలు, ఇలా ఈ పిఆర్సీలు ఇవన్నీ చాలా పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. అలాగనే భూభారతిలో కొన్ని సవరణలు చేసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. భూభారతిలో కొన్ని అప్లికేషన్లు కొత్తగా పెట్టుకోవడానికి కొన్ని సవరణలు చేసి ఆ సైట్లో చేసేటువంటి అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. దాంతోపాటు కాళేశ్వరం పైన విజిలెన్స్ విచారణ కమిటీ ఒకటి వేసిర్రు. ఇప్పటికే మనం నిన్ననే మాట్లాడుకున్నాం కాళేశ్వరం వ్యవహారంలో ఎన్ని కమిటీలు వేసిర్రు, ఏ రకంగా వేసిర్రు, ఆ కమిటీలల్లో ఎట్టెట్ట నడిచింది. ఇప్పటికి ఎన్డిఎస్ఏ ఒకటి నివేదిక ఇచ్చింది, ఆ విజిలెన్స్ ఒకటి, దాంతోపాటు ఇప్పుడు కమిషన్ ఒకటి, ఇంకా బ్యారేజ్ నిర్మాణం కోసం ఇంకొక కమిటీ ఏర్పాటు చేసేందుకు మన ప్రతిపాదనలు, ఇట్లా 4-5 కమిటీలు 4-5 కమిషన్లు వేసేసి దాని మీద విచారణ చేస్తున్నారు. అయితే విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సు ఆ రిపోర్టు మీద ఏం చేద్దాము అనేటువంటి దాని మీద మళ్ళా గుల్లాలు పడుతుంది. ఈ విజిలెన్స్ సంబంధించి నేను సపరేట్గా మాట్లాడతా, దానికి సంబంధించి చర్చ చేద్దాం. ఇక దాంతోపాటు ఈ 3 డిఎల్, మొత్తం 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. వీళ్ళకి మొత్తము 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. ఈ 5 3 డిఎల్ ఇప్పుడు ఇద్దామని ఈ ఉద్యోగులకు సంబంధించి మొత్తం 5 డిఎల్ పెండింగ్ ఉంటే దీంట్లలో 3 ఇమ్మీడియట్గా ఇచ్చేద్దామని చెప్పేసి ఒక ప్రపోజల్కి క్యాబినెట్ వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఇది ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నది. అయితే మరి ఒక్కొక్క డిఏకి ఎంత కావాలి, ఒక్కొక్క డిఏకి ఎంతెంత అవుతుంది, ఇప్పుడు దానికి ఎన్ని వేల కోట్లు కావాలి, ఇవి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారంట, చర్చిస్తూ ఉన్నారంట. దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా చర్చ నడుస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కాలేదు. చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా నాకు కొంతమంది వాట్సాప్లో మెసేజ్ పెట్టడం, కాల్ చేయడం కూడా చేసిర్రు. ఎప్పుడు ఒక 1-2 నెలల క్రితం ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, మా పిల్లల సర్టిఫికెట్లు ఇస్తలేరు, ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలామంది కూడా మెసేజ్ పెట్టారు ఆ టైంలో. ఇప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇలా చర్చ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. చూడాలి అదేం జరుగుతున్నది. ఇక దాంతోపాటు పిఆర్సీ ఫిట్మెంట్ కూడా ఒక 50% ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మరి చూడాలి ఏం చేస్తారనేది. ఇక దాంతోపాటు హెల్త్ కార్డ్ ఈ అంశాలను కూడా దీని మీద కూడా చర్చ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇందులో చర్చ మాత్రం ఉద్యోగులది ఒకటి, భూభారతి ఒకటి, ఈ రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ ఇవన్నీ కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు భూభారతిలో కొన్ని సవరణలు చేస్తూ ఒకటి, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఒకటి, ఈ ప్రధానంగా ఈ 3-4 అంశాల మీద మాత్రం ఇక్కడ చర్చ జరగనుంది. దాంతోపాటు కాళేశ్వరం పైన ఈ విజిలెన్స్ ఏదైతే ఉందో ఈ విజిలెన్స్ కమిషన్ రిపోర్టు ఈ రిపోర్టు మీద కూడా చర్చ నడుస్తుంది. ఫస్ట్ రైతు భరోసాకు సంబంధించి మాట్లాడదాం. రైతు భరోసా ఇప్పటికీ యాసంగి రైతు భరోసా ఇంకా రాలే పూర్తి స్థాయిలో. 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి మాత్రమే వచ్చింది. అది ఇంకా ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సి ఉంది భరోసాకు సంబంధించినటువంటి పైసలు. కానీ అది పోయిన నెల 23 తారీఖు నుంచే ఇస్తాము అని చెప్పేసి ప్రకటించారు. ఎవరు? తుమ్మల గారు ప్రకటించారు, ప్రభుత్వం ప్రకటించింది. కానీ 23 అయింది, ఇప్పుడు ఈ నెల 5 తారీఖు వచ్చింది. ఇది జూన్ 5 తారీఖు వచ్చింది. వాళ్ళు చెప్పి కూడా దాదాపు అదొక 8 రోజులు, ఇది ఒక 5 రోజులు, 13 రోజులు అవుతున్నది. ఇప్పటిదాకా రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి కార్యాచరణ లేదు, ఏమీ లేదు. ఆల్రెడీ తుకాలు పోసుకున్నారు. ఆనాకాలం సీజన్ తుకాలు పోసేస్తూనే ఉన్నారు, సాగు చేస్తూనే ఉన్నారు ఇప్పటికే రైతులు. మరి ఇంకా వీళ్ళు ఎప్పుడు ఇస్తారో అర్థం కాదు. ఇంకా యాసంగిదే ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు ఆనాకాలంలో వచ్చేసింది. మరి ఇప్పటికైనా తొందరగా ఇస్తారా ఇవ్వరా ఏందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైతు భరోసాకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంటారు. మరి ఎప్పటిలోపు ఇస్తారనే మాట మాత్రం చెప్తారు. ఇక దాంతోపాటు రైతు బీమాకు ప్రీమియం కడతలేదు ప్రభుత్వం. ఇప్పటికే కొంత ఏదో బకాయి పడితే మొత్తానికి ఇప్పుడు ఎంత బకాయి తక్కువ కట్టినా కానీ మొత్తానికి రైతులందరికీ ప్రీమియం ఆపేసింది ఎల్ఐసి.
సో వీళ్ళు చేసినటువంటి తలతిక్క పనుల వల్ల ఏదో 100 కోట్లు 200 కోట్లు బకాయి ఉంది. ఆ బకాయి మొత్తం కడితేనే ఇస్తామని చెప్పేసి వాళ్ళు మొత్తానికే మొండికేసి కూర్చున్నారు. వీళ్ళేం కడతలేరు. మరి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగనే వీళ్ళు ఏం చెప్పారు, పంటల బీమా అని కూడా చెప్పారు. మరి ఆ పంటల బీమా అయితే ఇప్పటిదాకా అతి లేదు గతి లేదు. మరి అది ఇస్తారా ఇవ్వరా ఏందనేది కూడా ఇంకా తెలియదు. ఇది రైతు భరోసాకు సంబంధించి కీలకంగా క్యాబినెట్లో డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక భూభారతి, ఈ భూభారతి ఏం లేదు ప్రజలారా, ధరణినే భూభారతి. ధరణిలో ఏ అంశాలు ఉన్నాయో భూభారతిలో కూడా గవే అంశాలు ఉన్నాయి. ఇది కేవలం వీళ్ళు ఏదో కాంగ్రెస్ మార్కు చూపించుకోవాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్కు చూపించుకోవాలి, రేవంత్ రెడ్డి మార్కు చూపించుకోవాలి కోసం మాత్రమే కొన్ని పేర్లు మార్చి కొన్ని అటు అటు వేసేసి తప్ప ఇందులో భూభారతి పెద్దగా అద్భుతంగా ప్రజలకు అక్కడికి వచ్చేది ఏం కాదు. ఇంకా ఇందులో అవినీతికి, ఇందులో ఏమంటారు పైరవీలకి చాలా ఎక్కువ అవకాశం ఉన్నది. ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేస్తే ఇంకా ధరణి ఎంత కాంప్లికేట్ కంటే కూడా ఇంకా డబుల్ ఉన్నది ఇది. దానికి తోడు మళ్ళా సేమ్ పాత పద్ధతి, పట్వారీలు లేకపోతే ఎంఆర్ఓలకు లంచాలు ఇచ్చి ఈ వ్యవహారం నడిచేది కదా, ఇది మళ్ళా మోపయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. చూడాలి ఈ భూభారతిలో అయితే ఇప్పుడు కొన్ని సవరణలు చేస్తూ ఉన్నారు. ఏమేమి సవరణలు చేస్తూ ఉన్నారో కూడా ఇక్కడ చూపిస్తాం మీకు ఒకసారి. భూభారతి చట్టంలో పలు సవరణలు, రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్, ఫీజు వసూలు. ఇంకా ఫీజులే ఉండాలి, ఏడుకోయినా మనం పైసలు వసూలు చేసుకునే కార్యక్రమం ఉండాలి. రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్, ఫీజు వసూలు, సాదా బైనామా అంశాలపైన మంత్రివర్గంలో చర్చ చేసేటువంటి అవకాశం. సాదా బైనామా భూములు చాలా ఉంటాయి. ఆ సాదా బైనామా భూముల కోసం కూడా అప్లికేషన్ ఒకటి పెట్టాలి, ఒక అప్లికేషన్ స్లాట్ పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు వస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది భూభారతికి సంబంధించింది. ఇక ఉద్యోగులకు సంబంధించినటువంటి 5 డిఏలు ఉన్నాయి, అందులో 3 డిఏలు ఇస్తేందుకు ఒప్పుకున్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక దీంతో పాటు కాళేశ్వరం విజిలెన్స్. అయితే ఇప్పుడు ఈ విజిలెన్స్కి సంబంధించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ విజిలెన్స్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ నిన్ననే మనం మాట్లాడుకున్నాం. మొత్తము ఇందులో 17 మంది అధికారుల మీద, అధికారులు 33 మంది, ఇంకొంతమంది పొలిటికల్ లీడర్లు ప్లస్ అధికారులు, వీళ్ళ మీద ఇంకొక 7 మీద వీళ్ళ మీద పెనాల్టీ వేయాలని చెప్పేసి ఇవి మనం నిన్ననే డిస్కస్ చేసుకున్నాం. నిన్న మార్నింగ్ న్యూస్లో డిస్కస్ చేసుకున్నాం, సపరేట్ వీడియో కూడా ఉంటుంది, కావాలంటే చూడండి. ఈ 17 మంది అధికారులు ఈ మొత్తం ఎంతమంది అయితే లిస్ట్ ఇచ్చిర్రో ఈ లిస్టు మొత్తంలో ఇందులో అటు ఇటుగా ఒక 50 మందిని చేస్తే ఇవి ఇందులో ఐఏఎస్లను ఐపీఎస్లను కూడా పెట్టిరంట. ఎవరు? ఈ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్లో. ఈ విజిలెన్స్ ఎవరు? ఇప్పుడు కొత్తకోట శ్రీనివాసరెడ్డినా? ఆయనకు జర అత్యుత్సాహం ఎక్కువ అయిపోయింది అనమాట. ఎక్కువైపోయి రేవంత్ రెడ్డి కొంచెం చెప్పంగానే ఈయన కొంత అగ్రెసివ్గా పోతా ఉన్నాడు. ఇందులో ఐఏఎస్లను ఐపీఎస్ల పేర్లు కూడా ఇందులో చొప్పించిండు ఆయన ఆ రిపోర్ట్లో. ఈ విజిలెన్స్ రిపోర్టు చివరికి 4 గీసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. నేను చెప్తున్నా కదా, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు. కాళేశ్వరం వ్యవహారంలో విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు 4 గీసుకోవడానికి చెత్తబుట్టలకు తప్ప అది దేనికి పనికిరాదు. ఎందుకంటే ఆ కొత్తకోట ఆ వ్యవహారంలో జరుగుతున్నటువంటి దాంట్లో అధికారులకు అవగాహన ఉండదు. ఏదో ఒక కక్షపూరితంగా ఆయన చెప్పిండి ఈయన రాయాలి. ఇదే వ్యవహారం నడిచింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా మనోడు అప్పుడు ఇట్లనే ఉరుకురుకులాడిరు. తర్వాత ఏమైంది కథ, మళ్ళా మెల్లగా సర్దుకున్నాడు. సో ఇప్పుడు ఈ విజిలెన్స్ వ్యవహారంలో కూడా ఈ రిపోర్ట్లో కూడా మీరు చూడండి, ఈ రిపోర్టు చివరికి కమిషన్ ముందుకు పోయిందనుకో, సపోజ్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు పోయిందనుకో, ఆయన కూడా తీసేసి చెత్తబుట్టలు వాడేస్తాడు. దీనికి పైసలు దండగా, దీనికి విచారణ సమయం దండగా, ఇవన్నీ దండగా అని చెప్పేసి తీసి చెత్తబుట్టలు వాడే చూడండి అవకాశాలు కూడా 100% ఉన్నాయి. సో కాబట్టి ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, వీళ్ళ మీద అది చేసుకోవాలి అని చెప్పి గతంలో ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, గుర్తుకుందా? కాళేశ్వరం మీద అది కట్టినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుందామంటే అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే ఉండదు అన్నాడు ఆయన. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు అందరూ కాళేశ్వరంలో పనిచేసిరు అని ఆయన ఇంటెన్షన్. బరాబర్ పనిచేసిరు. అది రాష్ట్రానికి ఒక పెద్ద ప్రాజెక్టు కాబట్టి అప్పుడు అందరూ కాళేశ్వరం మీద పనిచేసిరు. చర్యలు తీసుకోవాలంటే ఏం చర్యలు తీసుకోవాలి? ఇక చర్యలు తీసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి తీసుకోవాలి. దానివల్ల ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా, అందులో ఏం జరిగింది ఏంటి, ఇంకా ఇప్పుడు అందరు అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ కొంతమంది విజిలెన్స్ కొంతమంది పేర్లను పెట్టింది. అందులో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, వీళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుందామని అనుకుందాం కాసేపు. రేవంత్ రెడ్డి గారి ఈగో సాటిస్ఫై కావడం కోసం, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ ఈగో సాటిస్ఫై కావడం కోసం ఈ కాళేశ్వరంలో పనిచేసినటువంటి పెద్ద అధికారుల అందరి మీద చర్యలు తీసుకున్నారని అనుకుందాం కాసేపు.
తీసుకుంటే నెక్స్ట్ ఇంకా ఏ అధికారైనా సరే, ఇప్పుడు ఆయన కొడంగల్లు లిఫ్ట్ ఇరిగేషన్, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందోటి, ఆ లిఫ్ట్కి కింద ఎవడన్నా పనిచేస్తాడా? ఇప్పుడు ఎస్ఎల్బీసీ ఉన్నది, ఎస్ఎల్బీసీలో ఎవడన్నా పనిచేస్తాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా, ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా దాంట్లో మళ్ళీ ఏ అధికారులన్నా పనిచేస్తారా? పనిచేసినా కానీ మీరు ఏం చెప్తే మేము అది చేస్తాం అన్నటువంటి విధంగా నడుస్తుంది. సో కాబట్టి ఇవన్నీ తలక్రిందుల వ్యవహారం. ఇప్పుడు తోముకుంటే బోకిపిచ్చలు తప్ప ఏమి రావు. ఇప్పుడు అంతా కావాలని తోముతూ ఉన్నారు. సేమ్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ వ్యవహారం కూడా గాడికే వస్తుంది. ఇప్పుడు ఈ విజిలెన్స్ కమిటీ రిపోర్టు ఎంత అద్భుతంగా ఉన్నదో, రేపు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా గాడికే వస్తుంది. ఎంతసేపు ఉన్న పైనోళ్ళు ఆ పైనోళ్ళు చెప్తే మేము చేసినామని చెప్పేస్తారు అధికారులు. ఇప్పుడు చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ని ఈ విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం కేసీఆర్ అరెస్ట్ చేసే దమ్ము ఉందా రేవంత్ రెడ్డికి? చేస్తాడా? అంత సినిమా ఉందా? టచ్ చేస్తాడా కేసీఆర్ని? టచ్ చేస్తే ఏమవుతుందో తెలుసు కదా ఆయనకు కూడా. కేసీఆర్ని టచ్ చేస్తే ఏమవుతుంది? ఈయన ప్రభుత్వం, ఈయన కథ కార్ఖానం అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. సో కాబట్టి ఇవన్నీ కేవలం ఏదో మేమేదో చేసేస్తున్నాం అని చెప్పడం కోసం మాత్రమే, సమస్యను డైవర్ట్ చేయడం కోసం మాత్రమే, ఇట్లాంటివి తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఈ విజిలెన్స్ కమిషన్ రిపోర్టు కేవలము నాలుక గీసుకోవడానికే వానికి వస్తుంది. మీరు చూస్తూ ఉండండి. దీని మీద ఇంకా కూడా మనం డీటెయిల్గా మాట్లాడదాం కావాలంటే.